పండిత పుత్ర పరమశుంఠ అనే సామెత తెలుగులో మనం వింటాం కదా. అది పర్ఫెక్ట్గా బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథకు సెట్ అవుతుంది. ఎందుకంటే వాడు చేసిన లంగా లఫాయింగ్ పనులు అలాంటివి. బండి సంజయ్ అనే ఒక వ్యక్తి సామాన్య కార్యకర్త నుండి, ఏబీవీపీ నుండి, యువజన మోర్చా నుండి ఈరోజు సెంట్రల్ మినిస్టర్గా దేశంలో ఒక ఉన్నత స్థానంలో ఉంటే వాళ్ళ కొడుకు చేసే లంగా లఫంగి పనులు ఇట్లా ఉన్నాయి. ఆయనపై ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఏడ దొరుకుతాడని రాజకీయంగా దెబ్బతీదనుకుంటా. ఇంకొక గాసిప్ ఏంటంటే బీజేపీలోనే కొంతమంది ఆయన ఎదుగుదలను డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు దెబ్బతీదనుకుంటా. ఇన్ని తొక్కుకుంటూ నిలబడి ఆయన ఒక స్థాయికి చేరితే బండి భగీరథ అనే వ్యక్తి ఇంత నీచానికి దిగజారాడు. కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి కదా. గ్రామ ప్రాంతాలలో సర్పంచ్ ఎంపీటీసీల కొడుకులే మా అయ్యే ఇజ్జత్ పోతుంది, నేను ఒక తప్పు చేశానని భావిస్తారు. అలాంటిది దేశంలో ఒక మంత్రిగా పనిచేస్తున్న మీ నాన్న ఇజ్జతి ఏడదాచిపెట్టిన భగీరథ్ బండి సంజయ్ గారు దేశ రాజకీయ చక్రం తిప్పుతుంటే కనీసం ఇంట్లో వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడని గమనించలేదు, ఆయన ఒక క్రమశిక్షణలో పెట్టలేదు. కాబట్టి డెఫినెట్ గా బండి సంజయ్ గారిది కూడా తప్పే. అదే గాసిప్ చేయలేదు, డెఫినెట్ గా బండి భగీరథ్ తప్పే చేసిండు. దీన్ని ఎవరు కవర్ డ్రైవ్ చేసుకోవాలన్నా కూడా డెఫినెట్ గా మనది కూడా తప్పే అవుతుంది. ఏ యూట్యూబర్ కూడా బండి భగీరథ్ మంచోడే అని ఒకవేళ చెప్తే ఇది పక్షపాతం అవుతుంది. యాక్చువల్గా పేట్ బషీరాబాద్లో ఆయన మీద కేసు అయింది. మనోడు గతంలో కూడా ఒక ఇన్సిడెంట్లో వచ్చి ఎవరినో కొట్టుకుంటూ వీడియో వైరల్ అయింది. అప్పుడు ఏం కవర్ చేశారంటే వేరే అమ్మాయిని ఒకటి ఏడిపిస్తుంటే బండి భగీరథ్ హీరోలాగా వెళ్ళి అక్కడ ఆయన కొట్టి ఆ యువతిని కాపాడినని ఏదో కవర్ చేశారు. మనోడు ఒక 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ భాగవతానికి తెరలేపాడు. ఇది పర్ఫెక్ట్, తను చేసిన తప్పే. ఏ వివరాలు కూడా మనకు అవసరం లేదు, క్లియర్గా అర్థమవుతుంది రిలీజ్ అయిన ఫోటోలు చూస్తే. అయితే అమ్మాయికి ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదు కాబట్టి డెఫినెట్ గా పోక్సో కేసు అవుతుంది. దీన్ని ఎవరైనా కూడా ఏకీభవించాలి, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా. కానీ ఇంకొక పర్సన్ ఏం చెప్పబోతున్నా అంటే ఆడు చేసిన తప్పైనప్పుడు కూడా కొంతమంది యూట్యూబర్స్ ఎంత అత్యుత్సాహంగా ఉన్నారంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, కుక్కకు బొక్క దొరికినట్టు వాళ్ళ అత్యుత్సాహం చూస్తుంటే అబద్ధులు లేకుండా పోయింది. నిన్న మొన్న ఏ కంటెంట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది యూట్యూబర్స్. వాళ్ళు ఎవరంటే బీజేపీ అగనెస్ట్ పార్టీలు ఉంటారు కదా, వాళ్ళై ఉండొచ్చు. లేకుంటే అంబేద్కర్ అనే ఒక లైసెన్స్ తోటి ఎప్పటికప్పుడు సనాతన ధర్మం మీద విషయం చిమ్మే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మొన్న నుండి ఒకటే బండి సంజయ్ న్యూస్ తప్ప, బండి సంజయ్ కొడుకు న్యూస్ తప్ప వాళ్ళ ఛానల్లో వేరే కంటెంటే పడట్లేదు. చేసింది తప్పైనప్పటికీ కూడా నువ్వు ఒకవేళ న్యూట్రల్ జర్నలిస్ట్ అయి ఉంటే, నువ్వు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయి ఉంటే ప్రతి సమస్య గురించి కూడా నువ్వు ఇదే విధంగా వివరించాలి. కానీ గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ చెప్తా. గతంలో ఒక పెద్ద మంచి దిగంబర్ కాంబ్లే అంటాడు, ఒక ఛానల్ ఓనర్ అయినా ఆయన కూతురు స్నేహితురాల పైన అఘాయిత్యానికి పాల్పడితే ఏకంగా పోక్సో కేసు అయి పోలీసులు నూకారు జైల్లో. ఇంతవరకు కూడా ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ రెచ్చిపోతున్నారు కదా బండి భగీరథ మీద ఒక్కటంటే ఒక వీడియో చేయలేదు. అంటే మీకు బండి భగీరథ ఎవరైతే ఉన్నారో తను చేసిన అమ్మాయి మాత్రమే నీకు బాధితురాలా కనిపిస్తుందా? దిగంబర్ కాంబ్లే చేసిన అమ్మాయి బాధితురాలా కనిపిస్తలేదా? ఇంకా విషయం ఏంటంటే ఈ అమ్మాయి దళిత అమ్మాయి, ఎవరు దిగంబర్ కాంబ్లే విషయంలో నష్టపోయిన అమ్మాయి. కానీ ఆ వీడియో గురించి ఎవరు మాట్లాడలే. గతంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబు కూడా ఇదే విధంగా మైనర్ బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ వీడియో కూడా ఎవరు చేయరే. కేవలం హిందూ మతం మీద ద్వేషంతో లేదా బీజేపీ తోటి ద్వేషంతో పదే 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 బండి భగీరథ గురించే చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా రెచ్చిపోతున్నారు? ప్రతి విషయంలో కూడా ఇదే సీరియస్గా ఉండండి, ప్రతి విషయంలో కూడా ఇదే డెడికేటెడ్గా ఉండండి. ఎవరు తప్పు చేసినా తప్పే అన్నట్టు మాట్లాడండి. లేదు సోకాల్ జర్నలిస్టులు ఒక్కరంటే ఒక్కరు కూడా దిగంబర్ కాంబ్లే గురించి వీడియో చేయలేదు. బండి భగీరథ చేసి తప్పైనప్పటికీ వాడు ఒక యువకుడు, స్పీడ్ ఉంటాడు, ఏదో చాలా మంది కూడా అట్లే చేస్తుంటారు. డెఫినెట్ గా శిక్షించాల్సిందే. కానీ యువకులు కాదా? మరి దిగంబర్ కాంబ్లే చాలా పెద్దోడు కదా, తండ్రి స్థానంలో ఉండేటోడు కదా, మరి ఆయన తప్పు చేస్తే ఎందుకు చూపించారు? మళ్ళీ ఇప్పుడు చాలా మంది శుద్ధపుసలాగా వాడి జీవితమే మొత్తం పొల్యూషన్. కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు ఎదిగిన విధానమే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ముడుపులు చెల్లించుకొని ఎదిగిరు. వాళ్ళు ఈరోజు స్క్రీన్ ముందుకు వచ్చి అందరినీ కొన్నట్టు నన్ను కొనలేరు, అందరినీ మేనేజ్ చేసినట్టు నన్ను మేనేజ్ చేయలేరు, నాకు ఫోన్లు వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి, డబ్బులతో నన్ను ఎవరు కొన్నారు అని పెద్ద శుద్ధపుసలాగా మాట్లాడుతారు. గతంలో వాళ్ళు ఏ పార్టీకి ఎన్ని డబ్బులు తీసుకొని ప్రచారం చేసారో తెలియదా? వాళ్ళ జీవితమే యూట్యూబ్ రెవెన్యూ కాదు. ఏదో ఒక పార్టీకి భజన చేయాలి, ఏదో ఒక పార్టీకి కొమ్ము చేయాలి. వాళ్ళు ఈరోజు వచ్చి శుద్ధపూసలాగా బండి సంజయ్ నన్ను కొనాలనుకుంటున్నావా, నీ దగ్గర అంత దమ్ము లేదు అని పెద్ద స్క్రీన్ మీద వీడియో చేస్తుంటే కామెంట్లు కనబడుతున్నాయి. అరే నువ్వు పెద్ద భజన బ్యాచ్ రా, నువ్వు ఇంతకుముందుకు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని మాకు తెలియదు అని కామెంట్స్ వస్తున్నాయి. కనీసం ఆ కామెంట్స్ చూసైనా సరే న్యూట్రల్గా వీడియో చేయొచ్చు కదా. అందరు జర్నలిస్టులు ఎవరైతే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నారో వాళ్ళందరికీ నెగిటివ్ కామెంట్స్ రావే, చాలా మందికి న్యూట్రల్ కామెంట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ పైన న్యూట్రల్ ఉంటాడు, ఎక్కడ బయాస్డ్ ఉండడు. మరి మీరెందుకు వన్ సైడ్ ఉంటారు? కనీసం కామెంట్స్ చూసుకోనైనా మీరు సంపాదించుకుంది చాలు అక్రమంగా.
కామెంట్ చూసుకొని అయినా బుద్ధి తెచ్చుకొని కొంచెం న్యూట్రల్ వీడియో చేయండి. ఏదేమైనా కూడా బండి భగీరథ్ చేసిన తప్పే. అంటే ఒక దేశంలో మంచి స్థానంలో ఉన్న బండి సంజయ్ కొడుకు పేరు తనయుడు అంటే తండ్రికి మించినోడు కావాలి, కానీ వీడు తండ్రిని ముంచినోడు అయింది. కాబట్టి ఎంటైర్ ఈ సబ్జెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.